లోక్సభ అభ్యర్థుల ఎంపికపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కసరత్తు చేస్తున్నారు. జనసేనతో పొత్తులో భాగంగా ఆ పార్టీకి కేటాయించే లోక్సభ స్థానాలు, ఇతర సమీకరణాలు చూసుకుని త్వరలోనే అభ్యర్థుల్ని ప్రకటించబోతున్నారు. ఈసారి ఎక్కువ ఎంపీ సీట్లు బీసీలకు కేటాయించేలా ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి వెన్నుదన్నుగా ఉన్న బీసీలకు లోక్సభ ఎన్నికల్లో వీలైనంతగా ఎక్కువ సీట్లు కేటాయించాలని చంద్రబాబు భావిస్తున్నారు. రాయలసీమ జిల్లాల్లో ఈసారి మెజార్టీ సీట్లు బీసీలకు ఇచ్చే యోచనలో ఉన్నారు చంద్రబాబు నాయుడు. కొత్త పాతల కలయికతో అభ్యర్థుల ఎంపికపై దృష్టి పెట్టినటువంటి చంద్రబాబు కోస్తా జిల్లాలలో పొత్తుల్లో భాగంగా జనసేనకు టికెట్ల కేటాయింపుపై వడపోతను వేగవంతం చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రవిచంద్, ఝాన్సీరాణి, టీడీపీ అధినేత చంద్రబాబు ఈసారి బలహీన వర్గాల అభ్యర్థులకు ఎక్కువ శాతం పార్లమెంటు స్థానాలు కేటాయించాలని నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి చంద్రబాబు కూడా సుదీర్ఘ కసరత్తు చేస్తున్నారు. 2019లో చిన్న చిన్న పొరపాట్లు జరిగినప్పటికీ కూడా ఈసారి ఎట్టి పరిస్థితిలో కూడా ఆ వర్గాలకి న్యాయం చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఇప్పుడు చూసుకుంటే కనుక మనకి ఉత్తరాంధ్ర నుంచి చూసుకుంటే కనుక అప్పటికే రామ్మోహన్ నాయుడు బీసీ అభ్యర్థిగా ఉన్నారు. ఈసారి ఏదైతే విజయనగరం కూడా బీసీకి ఇవ్వాలనే నిర్ణయం తీసుకున్నట్టు కూడా మనకి తెలుస్తూ ఉంది. అదేవిధంగా చూసుకుంటే కనుక ఇక్కడ బందర్ కావచ్చు, ఒంగోలు కావచ్చు, అదేవిధంగా చూసుకుంటే ఏదైతే రాయలసీమ ప్రాంతంలో కూడా ఈసారి 3 సీట్లు తగ్గకుండా బీసీలకు ఇవ్వాలి. అనంతపురంలోని 2 పార్లమెంటు స్థానాలకు కూడా బీసీలకు కేటాయించాలని టీడీపీ నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా ఇక్కడ బందర్లో కూడా బీసీ అభ్యర్థి ఉండే అవకాశం ఉంది. ఈ విధంగా దాదాపు 7-8 చోట్ల బీసీ ఏదైతే ఏలూరులో ఎప్పుడు కూడా ఓసీలకు ఇచ్చే సీటు ఆనవాయితీగా వస్తుంది. ఏలూరులో కూడా ఈసారి బలహీన వర్గాల అభ్యర్థిని రంగంలో దించే ఆలోచన టీడీపీ చేస్తుంది. ఈ విధంగా టీడీపీ అధినేత చంద్రబాబు సామాజిక కసరత్తు అయితే చేస్తూ ఉన్నారు. జనసేనకు కేటాయించే ఎంపీ సీట్ల విషయంలో కూడా ఒక క్లారిటీకి వస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రధానంగా బలహీన వర్గాలకు 2019లో 1-2 సీట్లు తగ్గినాయని చంద్రబాబు భావిస్తున్నారు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ జనరల్ ఎప్పుడు కూడా ఆనవాయితీగా ఓసీ సీట్లు ఇచ్చే సీట్లను కూడా ఈసారి బలహీన వర్గాల అభ్యర్థుల్ని బీసీలను రంగంలో దింపేందుకు చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పార్టీలోని పలువురు సీనియర్ నేతలతో కూడా సంప్రదిస్తున్నారు. బలహీన వర్గాలకు చెందిన గట్టి అభ్యర్థులు ఎవరెవరు ఉన్నారు, వారి పరిస్థితిని గురించి అంతా ఆయన సర్వే కూడా చేయిస్తున్నారు. ఏదైతే రాయలసీమ ప్రాంతంలో చూసుకుంటే కనుక కురుబా, అదేవిధంగా బోయా కమ్యూనిటీకి ప్రధానంగా ఏదైతే ప్రాధాన్యత ఇవ్వాలని కూడా చంద్రబాబు భావిస్తున్నారు. వారికి రాయలసీమలో 4 సీట్లు బలహీన వర్గాలు, మొత్తం కూడా 8 సీట్లు ఉంటాయి రాయలసీమలో లోక్సభ సీట్లు, వాటిలో 4 ఇవ్వాలనే ఆలోచన చంద్రబాబు చేస్తున్నారు. ఈ విధంగా సామాజిక సమీకరణాల్లో ఎక్కడా కూడా లేకుండా పూర్తిగా ఆయన అయితే కసరత్తు చేస్తున్నారు. ఇప్పుడే మొన్న పార్టీ కూడా జైహో బీసీ అనే సదస్సు కూడా ఏర్పాటు చేసింది. ఆ సదస్సు కూడా చాలా గ్రాండ్ గా లాంచ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీసీ ప్రచార రథాలు అయితే తిరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పార్టీని ఓన్ చేసుకునే విధంగా బలహీన వర్గాలని పార్టీ ఓన్ చేసుకుంటుంది. మొదటి నుంచి కూడా ఒక ట్యాగ్ లైన్ అయితే ఉంది, బీసీల పార్టీ టీడీపీ అని. దాన్ని ఇంకా బలంగా తీసుకువెళ్లేందుకు చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. ఏదైతే పార్లమెంట్ అభ్యర్థుల విషయం కొలికి వస్తుంది, అసెంబ్లీలో కూడా బలహీన వర్గాల ప్రాతినిధ్యాన్ని పెంచుతారని ఇప్పటికే చంద్రబాబు ప్రకటించారు. ఈ నేపథ్యంలో మొత్తం కూడా టీడీపీకి ఒక కలర్, బలహీన వర్గాల కలర్ ఏదైతే 2019లో కొంత దెబ్బతింది, దీన్ని మరోసారి బలహీన వర్గాల ట్యాగ్ లైన్ తో ముందుకు పోయే అవకాశం అయితే మనకి కనిపిస్తుంది. ఝాన్సీరాణి. ఓకే రైట్, థ్యాంక్ యూ రవిచంద్.